జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో లంకాదహనము చేసిన తర్వాత హనుమ త్రికూట పర్వతం మీద కూర్చొని శ్రీరామచంద్రుడిని స్మరిస్తూ ఉన్నాడు. దేవతలందరూ ఆ హనుమను ప్రశంసిస్తూ ఉన్నారు. ఇక దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు అందరూ తగలబడుతూ ఉండేటటువంటి లంకను చూసి విస్మయం పరమం గతాః, చాలా ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ఇక ఆ తర్వాత హనుమ తన తోకకు ఉన్నటువంటి అగ్నిని నిర్వాపయామాస. తదా సముద్రే హరిసత్తమః, సముద్రములో తోకను ముంచి ఆ అగ్నిని చల్లార్చుకున్నాడు. అప్పుడు ఇక హనుమ ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు, అయ్యో ఈ లంక అంతా తగలబడింది కదా, మరి నూనం ఆర్యాపి జానకి, సీతాదేవి కూడా తప్పకుండా ఇందులోనే దగ్ధమైపోయిందేమో. ఎంత ఘోరమైనటువంటి పని చేశాను నేను. నాకు తెలియకుండానే నేను నా స్వామి కార్యాన్ని, రామకార్యాన్నంతటినీ పాడు చేశాను కదా. యదర్థం అయం ఆరంభ, నేను ఏ సీతమ్మను వెతకటము కోసమని ఈ లంకా నగరానికి వచ్చానో తత్కార్యం అవసాదితుం, మొత్తం ఆ పనినంతటినీ పాడు చేసుకున్నాను కదా. మితిమీరిన కోపములో నేను రామకార్యాన్నంతటినీ పాడు చేశానే. నిజానికి కోపాన్ని నిగ్రహించుకోగలిగినటువంటి వారే మహాత్ములు కదా. కోపము హద్దు మీరితే ఎట్లాంటి పాపకార్యమైనా చేస్తాం కదా. క్రుద్ధ పాపం న కుర్యాత్, కః క్రుద్ధో హన్యాత్ గురూనపి. కోపం హద్దు మీరితే పెద్దలు అని చూడకుండా చంపేస్తాం వారిని. కోపం హద్దు మీరితే మహాపురుషులను కూడా కఠినమైనటువంటి, తీవ్రమైనటువంటి పదజాలముతో ఆక్షేపిస్తాం, దూషిస్తాము కదా. కోపము హద్దు మీరినటువంటి వాడికి వాచ్యం న విజానాతి, ఏది పలకాలో ఏది పలకకూడదో తెలియదు. నా కార్యం అస్తి, కోపము హద్దు మీరినటువంటి వాడికి ఇక చేయకూడని పని అంటూ ఉండదు. నా వాచ్యం అస్తి, కోపం హద్దు మీరినటువంటి వాడికి పలకకూడని పలుకులు అంటూ ఉండవు కదా. నేను హద్దు మీరిన కోపముతో నేను ఇక్కడికి రావడానికి ప్రధానమైన కారణమైన సీతమ్మనే ఈ మంటల్లో దగ్ధం చేశాను కదా. ఇంత భయంకరమైనటువంటి జ్వాలల్లో మా సీతమ్మ తప్పకుండా దగ్ధమైపోయి ఉంటుంది. ఇక నేను కూడా ప్రాణాలు వదలటమే మంచిది. లేదంటే ఏ ముఖం పెట్టుకొని నేను నా రాజు సుగ్రీవుడిని కానీ రామలక్ష్మణులను కానీ చూడగలను. నేను ఇప్పుడు ఈ అగ్నిలోనే పడి ప్రాణాలు వదిలేస్తా, లేదా ఈ సముద్రములో పడి ప్రాణాలు వదిలేస్తా. అయ్యో, నేను నా సహజమైనటువంటి కోతి స్వభావాన్ని చూపించాను కదా, నా చంచలత్వాన్ని చూపించాను కదా. సీతమ్మను రక్షించగలిగిన సమర్థుడనే అయినా కోపాన్ని నిగ్రహించుకోకపోవటము వలన మొత్తం పనినంతటినీ పాడు చేసుకున్నా, సీతమ్మను రక్షించుకోలేకపోయాను కదా అంటూ హనుమ సీతమ్మ ఆ మంటల్లో దగ్ధమైపోయిందేమో అని బాధపడుతూ విలపిస్తూ ఉన్నాడు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా,
నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.